నేటి ప్రపంచం. హిందువుడికి తొలి పూజ వినాయకుడు. అంటే మనం ఏ పూజ చేసినా ముందు మాత్రం వినాయకుని పూజ చేసిందే తదుపరి పూజలో మనం ఎంటర్ ఇస్తాం. వినాయకుడి పూజ లేనిదే ఏ పూజకు కూడా ఎంటర్ అనేది జరగదు. మరి అలాంటి వినాయక పూజకి మనం కొన్ని విగ్రహాలు తయారు చేసి పవిత్రంగా మనం పూజను కూడా చేస్తాం. ఎంత పవిత్రతగా చేస్తామో అంత పవిత్ర నిబంధనలతో కూడా అక్కడ ఉండే కమిటీ వారు ఉండాలి. అంత పవిత్ర నిబంధనలతో కూడా అక్కడ ఉండే కమిటీ వారు ఉండాలి. కానీ మనం వినాయకుని పూజకి మట్టి విగ్రహాలని వినియోగిస్తే ఎలాంటి లాభం ఉంటుందో, మట్టి విగ్రహాలు మనం నిమగ్నం చేసేటప్పుడు ఆ భగవంతుడి తాలూకా ఆ విగ్రహం అనేది టోటల్గా ఆ నీటిలో కరిగిపోవడం జరుగుతుంది. ఆ కరిగిపోవడం వల్ల ఆ విగ్రహాలను కూడా ఎటువంటి అవయవాలు కూడా మనకి ఒడ్డుకు చేర్చే అవకాశం ఉండదు. కానీ ఫ్రంట్ విగ్రహాలు మనం పూజ విధానం చేసి నిమగ్నం చేసిన తర్వాత ఆ ఫ్రంట్ విగ్రహాల తాలూకా ఆ పార్ట్స్ అనేవి మనకి అంటే ఆ చెరువులోనైనా సముద్రంలోనైనా కలిపిన తర్వాత ఒడ్డుకు చేరిపోతాయి. అంటే దీనికి కారణం ఏంటంటే మనం పవిత్రంగా పూజించే ఆ విగ్రహం నిమగ్నం తర్వాత ఒడ్డుకి చేరిన తర్వాత ఎలాంటి అప్రస్తుతి అనేది మనం పూజ చేసే వాళ్ళకి లభిస్తుందనేది మీరే తెలుసుకోవాలి. ఇంకా మన హిందువులు పవిత్రంగా పూజించే వినాయకుడి తాలూకా పూజని చాలామంది అపవిత్రం చేస్తున్నారు. ఎందుకంటే పూజ చేసే మండపంలో మందు త్రాగి వెళ్ళిపోవడం లేక చేసి ఆ పూజని అపవిత్రం చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్టు? మనం పూజ చేసిన తర్వాత అంటే భగవంతుడికి మనం పవిత్రంగా పూజించిన తర్వాత లాస్ట్ వరకు కూడా ఆ మండపంలో పవిత్రత ఉండాలి. కానీ మనం అపవిత్ర చేస్తున్నారు చాలామంది కుర్రవాళ్ళు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ అంటే వినాయకుడి పూజ అనేది ఒక పవిత్రతను పక్కన పెట్టి ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకుంటున్నారు. ఇది కరెక్టా కాదనేది మీరే చెప్పండి. భగవంతుడికి మనం తొలి పూజ అంటే మనం ఏ కార్యక్రమం చేసినా వినాయకునికి అనేది తొలి పూజగా మనం స్వీకరిస్తాం. ఆ భగవంతుడికి ఆ విధంగానే పూజ చేస్తాం. కానీ ఇప్పుడు వినాయకుడి పూజ అనేది ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిపోయింది. అంటే మన పూజని మనమే కించపరుచుకుంటున్నాం. కానీ భగవంతుడు హిందూ సాంప్రదాయం ప్రకారం తొలి పూజ కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి మండపంలో ఆ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన నుండి చివరి నిమగ్నం వరకు కూడా ఒక పవిత్ర భావనతో మనం ఆ పూజ చేస్తే మనకు అన్ని శుభాలే జరుగుతాయని నా ఆలోచన. దీన్ని బట్టి మీరు మీ తాలూకు వీడియో చూసి కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు చూస్తున్నారా మన ఫ్రంట్ బొమ్మలకి మన మట్టి బొమ్మలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మట్టి బొమ్మ అనేది మనం పూజ చేసిన నిమగ్నం తర్వాత ఆ సముద్రంలో అయినా ఆ నీటిలో చెరువుల్లో అయినా నదుల్లోనే కలిపిన తర్వాత ఆ బొమ్మ తాలూకా ఎటువంటి పార్ట్స్ కూడా ఒడ్డుకి చేరవు. అదే ఫ్రంట్ బొమ్మను మనం పూజ చేసే నిమగ్నం చేసిన తర్వాత ఆ ఫ్రంట్ బొమ్మ నీటిలో కరగక ఆ పార్ట్స్ అనేవి ఒడ్డుకి చేరిపోతాయి. చాలామంది చూస్తుంటారు, కొన్ని చెరువుల్లో చూస్తుంటాం కదా, నీరు అంటే ఎండిపోయిన తర్వాత ఆ మట్టి ప్లేస్లో ఆ వినాయకుడి తాలూ విగ్రహాలు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అయితే కాదు. అదే మట్టి బొమ్మ అనుకోండి మనకు నిమగ్నం చేసినండి కరిగిపోతుంది. దయచేసి మనం దేన్ని సపోర్ట్ చేస్తామంటే మట్టి బొమ్మలను సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ డీజీలు కూడా వినాయక చవితి అంటే వినాయక మండపం గట్రా డీజేలు పెట్టేటప్పుడు ఆ భగవంతుడి తాలూకా పాటలు వేస్తే చాలామంది, కానీ భగవంతుడిని మనం ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటాం. ఇదైతే కరెక్ట్ కాదు. చూస్తూ ఉండండి మా నేటి ప్రపంచం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.